అమ్మమ్మ కథలకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి ఒక తెలివైన పేదరాశి పెద్దమ్మ కథను తీసుకొచ్చాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ పేదరాశి పెద్దమ్మ. ఆ పెద్దమ్మకి 4 కూతుర్లు. ఆ 4 పెళ్ళిళ్ళై వేరు ప్రదేశాల్లో ఉంటున్నారు. ఓ రోజు పేదరాశి పెద్దమ్మ 3వ కూతురు తల్లిని భోజనానికి రమ్మని పిలిచింది. తల్లి సరే అని గబగబా పనులు చేసుకుని కూతురింటికి బయలుదేరింది. అది అడవిదారి. అడవిదారిలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా పేదరాశి పెద్దమ్మకు ఓ పెద్ద పులి ఎదురుగా వచ్చింది. పేదరాశి పెద్దమ్మని చూస్తూనే, ఆహా, నాకు మంచి ఆహారం దొరికింది, నేను నిన్ను తినేస్తాను అని పేదరాశి పెద్దమ్మ మీదకి దూకపోయింది పులి. గజగజగా ఉనికిపోతున్న ముసలమ్మ, అయ్యో భగవంతుడా, నేనిప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగా ఓ మెరుపు లాంటి ఆలోచన తళుక్కున మెరిసింది పేదరాశి పెద్దమ్మ బుర్రలో. వెంటనే, పులిమామ, నేను చూడు ఎంత బక్క చిక్కి ఎలా ఉన్నానో, నన్ను నా కూతురింటికి వెళ్ళనిస్తే అక్కడ ఈరోజు అరిసెలు, బొబ్బట్లు, గారెలు, పొంగళ్ళు, జంతికలు, ఇంకా ఇలా ఎన్నెన్నో వంటలు చేశారు. అవన్నీ తిని బాగా బలిసి నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నువ్వు నన్ను తిన్నావనుకో, నీకు మంచి రుచికరంగాను బలమైన ఆహారంగాను ఉంటాను అంది ముసలమ్మ. అంత తేలిగ్గా పులి నమ్ముతుందా? ఆహా, ఏమి ఎత్తు వేశావు ముసల్దానా, అలా ఏమీ కుదరదు, నేను నిన్ను ఇప్పుడే తినేస్తాను అంది పులి. అయినా పేదరాశి పెద్దమ్మ మళ్ళీ ఇంకొకసారి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసింది. అది కాదు పులిరాజా, నన్ను గనక పంపిస్తే అన్నీ తిని బలిష్టంగా తయారైతే నీ ఆకలి కూడా తీరుతుంది. ఇలా బక్కచిక్కి ఉన్న నన్ను తినడం వల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు అని చెప్పింది. సరేలే, అయితే వెళ్ళి త్వరగా వచ్చేయి అని పులి పేదరాశి పెద్దమ్మను పంపించింది. వెంటనే గబగబా పేదరాశి పెద్దమ్మ కూతురు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. సరే, ఏం చేద్దాం అని తల్లి కూతురు ఆలోచించి తిరుగు ప్రయాణంలో తల్లిని ఓ బాణలో పెట్టి గట్టిగా మూత బిగించి దొర్లిచ్చింది కూతురు. పులి భయం వల్ల ఆ పేదరాశి పెద్దమ్మ పాటలు పాడుతూ దొర్లుతూ వెళ్తోంది. అది చూసిన పులి బాగా కోపగించి, ఆహా, ఎంత ఎత్తు వేశావే ముసల్దానా, నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా అంటూ తన పంజాతో ఆ బాణని కొట్టింది. వెంటనే బాణ పగిలి ముసలిది లేచి నుంచుంది. అయ్యో పులిరాజా, నేనెందుకు అలా చేస్తాను? నేనా పెద్దదాన్ని, అంత దూరం నుంచి నడవలేను కదా అని నా కూతురు బాణలో ఇలా దొర్లించింది అని చెప్పింది ముసలమ్మ. సరేలే, అవన్నీ ఇప్పుడెందుకు, నేను నిన్ను తినేస్తాను అంది పులి. అప్పుడు ముసలమ్మ, ఆగాగు పులిరాజా, చూడు పొద్దున్నుంచి తిరిగి ఎంత చెమట కంపు కొడుతున్నానో, ఒక్క నిమిషం ఆగావంటే ఆ నదిలో స్నానం చేసి వస్తాను అని నదిలోకి దిగింది ముసలమ్మ. ఎంతసేపు ఎదురు చూసినా వెనక్కి తిరిగి రాకపోయేటప్పటికీ పులికి బాగా కోపం వచ్చి నది దగ్గరికి వెళ్ళి, ఏంటి ముసలిదానా ఇంకా బయటికి రాలేదు అంటూ ముసలమ్మ మీదకి దూకింది. వెంటనే ముసలమ్మ అక్కడి నుంచి బయటికి వచ్చి అక్కడున్న ఇసుక తీసుకుని పులి కళ్ళల్లో కొట్టి పరుగు లంఘించింది. పులి బయటికి వచ్చి చూసి వెర్రి మొహం వేసింది. చూసారా, పేదరాశి పెద్దమ్మ ఎంత చక్కని ఆలోచన చేసిందో. మనం కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఏదైనా కష్టమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు కానీ, ఆపదలు వచ్చినప్పుడు కానీ కాసేపు ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని భయపడుతూ కూర్చుంటే ఆ పేదరాశి పెద్దమ్మ పులికి ఆహారం అయిపోయేది. కానీ ఎంతో తెలివిగా ఎలా తప్పించుకుందో చూసారా? మరి మీరందరూ కూడా అలాగే ఉంటారా? ఇక సరే, కథ కంచికి, మరి మనం ఇంటికి.